నమస్తే అండి, నేను సునీత మాట్లాడేది. ఇది ఈరోజు మీకు స్పెషల్గా ముల్లంగి చట్నీ చేస్తున్నానండి. రాడిష్ అంటారు కదా, ఇది మామూలుగా సాంబారే చేస్తారు, కానీ నేను ఈరోజు రాడిష్తో చట్నీ చేస్తున్నాను. మాకైతే ఇది బాగా నచ్చిందండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ముల్లంగి 4 ముల్లంగిలండి తీసుకున్నాను. 4కి 2 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, 1 ఇంచు అల్లము, ఒక 10 మిరపకాయలండి. మీ కారానికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. కళాయి పెట్టి పొయ్యి మీద కళాయిలో నూనె పోసినానండి. కొద్దిగా ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయించుకుంటాను నేను. వేయించుకున్నాక మళ్ళీ ఎర్రగడ్డలు వేస్తానండి. ఇది కొంచెము ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలండి. ఇప్పుడు తెల్లగడ్డలు వేస్తున్నానండి. తెల్లగడ్డ కొంచెము రెడ్ అయినాక ఎర్రగడ్డలు వేసుకోవాలా. ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను. సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు ఇవి కొంచెము రెడ్డిష్ అవ్వాలా. చూడండి, ఇది ఎర్రగా అయింది కదా. ఎర్రగా అయినాక ఈ కొంచెము 1 ఇంచు అల్లం అండి. ఈ అల్లము వేస్తే మంచి అరోమా వస్తుందండి. దానికోసం నేను అన్నింటిలో కొద్దిగా అల్లం వేస్తాను. ఈ అల్లము చూడండి ఇట్లా కొంచెము రెడ్డిష్గా బాగా బాడినాక మనము కోసుకున్న ముల్లంగిని వేసేయాలండి. పక్కన చూడండి, ఇప్పుడు ముల్లంగి వేస్తానండి. ముల్లంగి వేసి దీని మీద అంటే ఎర్రగా బాగా వాడుకోవాలా. కొద్దిగా సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి కొద్దిగా ఉప్పు అండి, ఉప్పు వేసినాను. ఉప్పు వేసినాక బాగా వాడ్చాలండి. ఈ విధంగా ఉప్పు అంతా వేసినాక బాగా వాడ్చి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూసి పెట్టానండి. అది బాగా ఉడుకుతుంది. ఆ విధంగా అయినాక ఆరబెట్టి మిక్సీలో కొట్టుకోవాలండి. ఈ విధంగా మూసి పెట్టినామంటే చూడండి ఎంత బాగా వాడిపోయిందో. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టేయాలండి. మళ్ళీ ఆరినాక మిక్సీలో పెట్టుకోవాలా. ఆరిన ముల్లంగిని ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి ఈ చింతపండు గ్రేవీని పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలండి. మిక్సీలో రుబ్బినాక ఈ విధంగా వస్తుందండి. దీన్ని మళ్ళీ కళాయిలో నూనె పోసి ఆవాలు వేసి దీంట్లోకి తిరబాటు చేసినాక దీన్ని అయితే పోసుకోవాలండి. ఇలా ఇది ఇంగు అండి. ఇలా పోసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఇలా మా మిశ్రమాన్ని పోసుకొని బాగా కలబెట్టుకొని కొంచెంసేపు నూనెలో బాగా వేయించి ఆరబెట్టి తిన్నారంటే ఇడ్లీకి కానీ దోశకి కానీ అన్నానికి సంగటికి చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చట్నీలు ఈజీగా చేసుకునేటివి నేను మరెన్నో పెడతా ఉంటాను. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది ముల్లంగి చట్నీ, రాడిష్ చట్నీ, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి.